నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గణేష్ నిమజ్జన మహోత్సవానికి పగడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గలియా. ఈ నెల 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడా భారతి ఆధ్వర్యంలో 3K రన్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన క్రీడా భారతి ప్రతినిధులు. నంద్యాల పట్టణంలోని 24వ వార్డులో ఆక్రమణల తొలగింపు. ఆటల పోటీలను నిర్వహించకపోవడంతో నిరుత్సాహంతో వెలుదిరిగిన క్రీడాకారులు. పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ మందిరంలో అత్యంత వైభవోపేతంగా శ్రీకృష్ణ జయంతి వేడుకలు. గణేష్ విగ్రహ నిమజ్జన మహోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగేలా ఇప్పటి నుండే పగడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, సెప్టెంబర్ 11న స్థానిక చిన్న చెరువు కట్ట వద్ద ఉన్న వినాయక ఘాట్లో గణేష్ నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు ఇప్పటి నుండే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నంద్యాల పట్టణంలో గణేష్ మండపాల స్థాపనకు మున్సిపల్ కమిషనర్ నుండి విద్యుత్ కనెక్షన్లకు ఏపీఎస్పీ డీసెల్ కార్యాలయం నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. పవర్ను ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. దాదాపు 500 వినాయక విగ్రహాలు నిమజ్జనం కానున్నట్లు అధికారులు వెల్లడిస్తున్న నేపథ్యంలో స్థానిక చిన్న చెరువు, కేసీ కెనాల్, కుందునది ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లకు ప్లాట్ఫామ్, క్రేన్స్, లైటింగ్, బార్కేడింగ్, పుట్టికలతో స్విమ్మర్లు, వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. చిన్న చెరువు ప్లాట్ఫామ్ బలహీనంగా ఉందని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఊరేగింపు ప్రదేశాల్లోని ముఖ్య కూడలి ప్రాంతాల్లో త్రాగునీటి వసతి ఏర్పాటుతో పాటు ముమ్మర పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో పటిష్ట బార్కేడింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్ఎండ్బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భారీ గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు వీలుగా అవసరమైన క్రేన్లను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారిని ఆదేశించారు. చిన్న చెరువు, కుందునది, కేసీ కెనాల్ కాలువ సమీపంలో పుట్టికలతో పాటు అవసరమైన స్ట్రిమ్మర్లను, లైఫ్ జాకెట్, డ్రోప్స్ తదితర మెటీరియల్ తో పాటు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ డీడీని కలెక్టర్ ఆదేశించారు. గాంధీ చౌక్, చిన్న చెరువు సమీపంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. గణేష్ విగ్రహాలు ప్రయాణించే రోడ్డు మార్గాలైన మున్సిపల్ ఆఫీస్, సంజీవనగర్ గేటు, శ్రీనివాస సెంటర్, సిటీ బస్టాండ్, గాంధీ చౌక్, కల్పనా సెంటర్, భైర్మల్ వీధి, బంగారు అంగళ్ల వీధి, రాజు థియేటర్, టెక్కే, సాయిబాబా నగర్, ఎన్జిఓస్ కాలనీ, కోవెలకుంట్ల జంక్షన్, బొమ్మల సత్రం తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పోలీస్, మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఊరేగింపు రహదారిలో విద్యుత్ తీగలు క్రిందకు వేలాడకుండా పైకి సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీఎస్పీ డీసీఎల్ అధికారులను ఆదేశించారు. ఉత్సవ మరియు శాంతియుత కమిటీ సభ్యులతో చర్చించి అవసరమైన ఏర్పాట్లు గైకొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఇదే తరహాలో మండలాల్లో కూడా నిమజ్జన ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ, రూట్ మ్యాప్ ప్రకారం గణేష్ విగ్రహాల ఊరేగింపుకు పగడ్బందీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ, సంబంధిత శాఖల సమన్వయంతో గణేష్ నిమజ్జనంకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పద్మజ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిన్న చెరువు like essential statement holding areas will be parking system the holding areas, so as per coupon system they will come and go, will identify parking system and children, intoxicated people they are there rakuddu ee emergency time lo, and this is important not only for Nandyal mandal levels lo chaala jarugutundi. పిల్లలు వెళ్తే వాళ్ళు మధ్యలో పడిపోతారు, దెన్ తాగేసి కొంతమంది వచ్చి వాళ్ళు కూడా పడిపోతారు. సో ఈ ఆర్గనైజింగ్ కమిటీ మనం గట్టిగా చెప్పాలి. ఈ నెల 29వ తేదీ నంద్యాల పట్టణం మున్సిపల్ కార్యాలయం నుండి పద్మావతి నగర్ ఆర్చి వరకు, అలాగే
పద్మావతి నగర్ ఆర్చి నుండి తిరిగి మున్సిపల్ కార్యాలయం వరకు 3K రన్ నిర్వహించడం జరుగుతుందని, ఈ 3K రన్ లో క్రీడాకారులు పట్టణ ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని క్రీడా భారతి రాయలసీమ అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి, సుధాకర్, నిమ్మకాయల సుధాకర్, హేమంత్ రెడ్డి, రమేష్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రీడా భారతి ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపు మేరకు నాటి స్ఫూర్తితో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 3K రన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్రీడలను ప్రోత్సహించడం, జీవితంలో కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించడం, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ప్రధాన ఉద్దేశంతో క్రీడా భారతి పనిచేస్తుందని తెలిపారు. 3K రన్ లో క్రీడాకారులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే కార్యక్రమం అనంతరం అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను పట్టణ ప్రముఖులచే సన్మానించడం జరుగుతుందని తెలిపారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఈ నెల 29వ తేదీ గురువారం ఉదయం 6:30 క్రీడా భారతి ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫిట్ ఇండియా స్ఫూర్తితో నంద్యాలలో క్రీడా భారతి ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్, సూరజ్ గ్రాండ్ హోటల్ నుంచి పద్మావతి నగర్ ఆర్చ్ వరకు మరియు పద్మావతి నగర్ ఆర్చ్ నుంచి సూరజ్ గ్రాండ్ వరకు 3K రన్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం క్రీడల పట్ల అవగాహన కలిగించడం. ప్రతి ఒక్కరూ తమకున్నటువంటి టైంలో ఎంతో కొంత భాగం గేమ్స్కి కానీ, స్పోర్ట్స్కి కానీ, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ కొంత టైం ఫిజికల్ యాక్టివిటీకి కేటాయించేలా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. పట్టణంలో ఉన్నటువంటి అన్ని అసోసియేషన్లు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించిన అన్ని అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రముఖులు, అలానే క్రీడల్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు గతంలో ఇంటర్నేషనల్, నేషనల్స్లో తమ ప్రతిభ చాటినటువంటి వారికి ఆ రోజు సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి, సో ముఖ్య అతిథులుగా పట్టణ ప్రముఖులు కూడా విచ్చేస్తున్నారు కాబట్టి అందరూ ఇచ్చేసి ఈ 3K రన్ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. సో నంద్యాలలో ఉన్నటువంటి అన్ని ఆర్గనైజేషన్స్, ఆ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించిన ఆర్గనైజేషన్స్కి, అట్లే యోగా, వాకర్ అసోసియేషన్స్కి అందరూ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ క్రీడా భారతి ఆధ్వర్యంలో జరిపేటువంటి ఈ 3K రన్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇన్వైట్ చేస్తున్నాం. ధన్యవాదాలు. నంద్యాల డిస్ట్రిక్ట్ క్రీడా భారతి మరియు ఫిట్ ఇండియా రెండింటి ఆధ్వర్యంలో మేజర్ ధ్యాన్ చంద్ గారి గుర్తుగా నేషనల్ స్పోర్ట్స్ డే 29th ఆగస్ట్ జరుగుతుంది. 29th ఆగస్ట్ నేషనల్ స్పోర్ట్స్ డే రోజున ఈ క్రీడా భారతి మరియు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఎంకరేజ్మెంట్తో స్టార్ట్ అయిన ఫిట్ ఇండియా మూమెంట్తో సో నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి మేము ఒక 3K రన్, ఇట్స్ ఎ రన్ ఫర్ స్పోర్ట్. సో ఆల్ ద స్పోర్ట్స్ ప్లేయర్స్, స్పోర్ట్ ఎంథూసియాస్టిక్స్, స్పోర్ట్ సపోర్టర్స్, స్పోర్ట్ మేనేజ్మెంట్స్, ఆల్ ద పీపుల్ అందరినీ వచ్చి ఈ యొక్క 3K రన్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ అట్ ది సేమ్ టైం అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. అండ్ ఈరోజు ఇప్పుడున్న రోజున జనాలంతా ఎక్కువ స్పోర్ట్స్ అనే దానికి దూరం అయిపోతున్నారు, గ్రౌండ్స్కి దూరం అయిపోతున్నాయి. ఊళ్ళల్లో, స్కూళ్ళల్లో గ్రౌండ్లు తక్కువ అయిపోతున్నాయి, కాలేజీలలో గ్రౌండ్లు తక్కువ అయిపోతున్నాయి. అసలు స్పోర్ట్ అనే దాన్ని మర్చిపోతున్నాం. సో అవేర్నెస్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అని చెప్పి పట్టణంలో ఉన్న చాలామంది స్పోర్ట్స్ మేనేజ్మెంట్స్ అయితేమి, కోచ్లు అయితేమి చాలా కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని గుర్తు చేసే విధంగా, ఇంకా ప్లేయర్స్ని ఎంకరేజ్ చేసే విధంగా ఈ యొక్క ఒక స్పోర్ట్ రన్ ఫర్ స్పోర్ట్స్ చేస్తున్నాం. సో అందరు రావాలి, అందరూ పాల్పంచుకోవాలని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని 24వ వార్డు విశ్వనగర్ టీచర్స్ కాలనీ ప్రాంతం నందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన మెట్లు, ర్యాంపులను తొలగించే కార్యక్రమాన్ని నంద్యాల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించడం జరిగింది. నంద్యాల పట్టణం 24వ వార్డు విశ్వనగర్ టీచర్స్ కాలనీలో రోడ్డుపై మెట్లు, ర్యాంపులను నిర్మించి వాహనదారులకు అలాగే కాల్వలు తీసేందుకు ఇబ్బందిగా ఉన్నదని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన మీదట సదరు ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు.
జాతీయ క్రీడా దినోత్సవంను పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీ నుండి క్రీడా పోటీలను నిర్వహించి పోటీలలో విజేతలకు ఈ నెల 29వ తేదీ పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బహుమతులు అందించడం జరుగుతుందని తాజాగా నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు వెల్లడించడం జరిగింది. అలాగే పోటీల నిర్వహణ వివరాలను దినపత్రికలలో టీవీ ఛానల్స్ లో ప్రసారం కావడం జరిగింది. దీంతో క్రీడా పోటీలలో పాల్గొనేందుకు ఉత్సాహవంతులైన క్రీడాకారులు, కోచ్లు, వ్యాయామ ఉపాధ్యాయులు పద్మావతి నగర్లోని జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ కార్యాలయంకు రావడం జరిగింది. కార్యాలయంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి లేకపోవడం, తమకు సరైన సమాచారం లేదని, ఎక్కడ పోటీలు నిర్వహిస్తున్నారో తెలియక తిరిగి పద్మావతి నగర్ స్టేడియంకు వచ్చామని క్రీడాకారులు, కోచ్లు వాపోయారు. ఈ నేపథ్యంలో జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో వెళ్లి చూడగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి లేరని, కొందరు చీటీలు వేస్తూ ఉన్నారని, తమకు సరైన సమాధానం ఇచ్చేవారు లేక క్రీడాకారులకు తగిన స్పందన లభించక నిరుత్సాహంతో వెనుదిరిగిపోతున్నామని కోచ్ మరియు వ్యాయామ ఉపాధ్యాయుడు గౌస్ వాపోయారు. క్రీడాకారులను ప్రోత్సహించాల్సింది పోయి ఇలా నిరుత్సాహపరచడం సరైనది కాదని తల్లిదండ్రులను ఒప్పించి క్రీడా పోటీలలో పాల్గొనేందుకు విద్యార్థులను తీసుకురాగా ఇక్కడ మాత్రం ఎటువంటి స్పందన లేదని, చీటీలు తీసుకుంటూ కనిపించడం జరిగిందని తెలిపారు. ఇకనైనా క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. సో 27-28 తేదీ సో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలని పేపర్లు ఇచ్చారు. సో దాన్ని మేము దృష్టిలో తీసుకుని ఇండస్ట్రీ వచ్చాము. ఇక్కడ వచ్చినాక ఏ అధికారి కూడా మాకు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఒకరు చెప్తే ఒకరు అంటున్నారు. సో ఇక్కడ వచ్చినాక జస్ట్ 4 చీటీలు వేసి 4 టీంలు వచ్చాయని చెప్పేసి మీరు ఫైనల్ మీరు ఈవినింగ్ 2 గంటలకు వచ్చి మాట్లాడారు. కానీ అది కూడా ఏజ్ కేటగిరీ అని అడిగినాము. ఏ కేటగిరీ అంటే స్కూల్ గేమ్స్ అంటున్నారు. దాన్ని ఇవ్వడం కానీ స్కూల్ కాకుండా ఓపెన్ కేటగిరీ అన్నారు. సో మేమేమో టీం పరంగా అదే పనిగా మేము అన్ని పనులు వదులుకొని వచ్చాము. ఇక్కడేమో రెస్పాండ్ ఏం లేదండి. సో దీనికి కొద్దిగా మీరు రెస్పాండ్ అవ్వాలి. సో సార్లు లోపల పోతే 2-3 సార్లు ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఈ రోజు వచ్చిందండి సార్. సో మనకు 20వ తేదీ ఇది పేపర్ వచ్చారు. దానికి వీళ్ళు కూడా ఈ రోజే వచ్చారని వాళ్ళే చెప్తున్నారు. మాకు ఈ రోజు వచ్చింది, మాకు కూడా ఇప్పుడు రాలేదు. ఈ రోజు వచ్చి నిర్వహించాలంటే మేము నిర్వహిస్తామని వాళ్ళే చెప్పినారు. సో వాళ్ళు చిత్రీకరించిన వీడియో కూడా నా దగ్గర ఉంది. నేను చూపించుకుంటే మీ వీడియో కూడా చూపిస్తాను. అది జరిగిందండి విషయం. ఎన్ఎస్ అకాడమీ నేను వాళ్ళ కోచ్, నేను పీఈటీని కూడా ప్లస్ కోచ్ ని. సో నా టీం ఆడాలి డిస్ట్రిక్ట్ లెవెల్ జరుగుతున్నాయని మేము అదే పనిగా మా పిల్లల్ని పేరెంట్స్ ఒప్పించి అదే పనిగా తీసుకొచ్చాను. ఉదయం వాళ్ళు 9-10 గంటలకు రమ్మన్నారు. 10 నుంచి ఇన్నే ఉన్నాము. ఈ గ్రౌండ్ ఆ గ్రౌండ్ తిప్పుతున్నారు కానీ సో మ్యాచ్ ఇవ్వాలి. అట్లీస్ట్ గ్రౌండ్ అని చెప్పడం లేదు, వేదిక ఏదైనా చెప్పడం లేదు. వీళ్ళు సరిగ్గా మాకు ఇలా జరుగుతుందండి. ఎనికిపోతాం కాదు కదా, ఉంటే ఏమైనా ఆడతాము, ఏం లేకుండా ఎనికి వెళ్ళిపోతున్నాము. అది జరిగింది. అసలు ఇక్కడ అధికారులు లేరు సార్. మేము అధికారులు వచ్చి సో మేము అడిగితే ఈ మున్సిపల్ గ్రౌండ్ ఇదంటారు, తర్వాత ఈ గ్రౌండ్ మున్సిపల్ గ్రౌండ్ అంటారు. సో 3 సార్లు తిరిగాం మేము. 3 సార్లు తిరిగి వచ్చాం కానీ ఇక్కడ ఇండోర్ రాని మీరు అంటారు. ఇక్కడ వచ్చాక ఇక్కడ కూడా టీములు లేవు, ఏం లేవు, మా ఏ రిపోర్ట్ రాలేదంటారు. సో వీళ్ళ స్కూల్ పేరు చెప్పుకొని చీట్లు వేసుకొని మీరు ఫైనల్ మీరు ఆడుకుని అంటున్నారు. ఈ జిల్లా స్థాయి పోటీ, జిల్లా స్థాయి ఏమైనా పోటీలు అవి మీరే చెప్పాలి. దీని గురించి అధికారులు స్పందన ఇవ్వాలని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో అత్యంత వైభవోపేతంగా శ్రీకృష్ణ జయంతి వేడుకలను నిర్వహించారు. స్వామివారికి అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం చేశారు. స్వామి అమ్మవార్లకు అభిషేకం, గోపూజ, వెన్నపెట్టే కార్యక్రమం, ఉట్టికొట్టే కార్యక్రమం, కోలాటం, చెక్క భజనలతో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడిని గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. విచ్చేసిన భక్తాదులకు ఆలయ కార్యనిర్వహణ సభ్యులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు చాలా వైభవయుతంగా అందరూ కృష్ణ భక్తులందరూ పాల్గొని జయప్రదం చేస్తూ ఉన్నారు. కావున పట్టణ ప్రజలందరూ కూడా సుఖశాంతులు కలగాలని ఆ కృష్ణ భగవాన్ని కోరుకుంటూ శ్రీకృష్ణాష్టమి వేడుకలు చాలా వైభవంగా జరిగాయి. పద్మావతి నగర్ లో గ్రామోత్సవం ఉంటుంది. ప్రజలు భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. ఉట్టి మహోత్సవము, గ్రామోత్సవము, అన్ని కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. చాలా ఆనందంగా ఉంది. అన్ని కార్యక్రమాలు బాగా ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిన్నటి నుంచి ప్రారంభమై ఈరోజు జెండా వందన కార్యక్రమము వీటన్నిటితో ఊరేగింపుగా అమ్మవారి శ్రీకృష్ణుడు ఇద్దరిని కూడా ఊరేగింపుగా వెళ్ళి ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొన్న తీరు చూస్తే కృష్ణుడు ఏదైతే ఆ రోజు న్యాయం కోసం యుద్ధం చేయమన్నాడో ఈ రోజు కూడా ప్రజలందరూ కూడా న్యాయం తరపున నిలబడి ప్రజాక్షేమాన్ని కోరుకుంటూ ప్రజల కోరికలు నెరవేర్చడానికి ఎల్లవేళలా కృషి చేయాలని నిన్న మొదలైనటువంటి శ్రీకృష్ణ ఉత్సవాలు అనేది నిన్నటి నుంచి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ జరగడానికి కారకులైన ఈ కమిటీ పెద్దలందరికీ ప్లస్ కుల మత సంబంధం లేకుండా ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణుని నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా ఇక్కడ భోజన కార్యక్రమాలు నిర్వహించి బ్రహ్మాండంగా జరగబడుతున్నాయి. ప్రతి సంవత్సరము ఈ కమిటీ వాళ్ళు అయితేనేమి, ఈ భక్తాదులు అయితేనేమి ఇదే విధంగా పాల్గొని శ్రీకృష్ణ కమిటీకి చెందినటువంటి ఈ శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నంద్యాల పద్మావతి వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో అభిషేకము, స్వామివారి దర్శనము, గోపూజ, ఉట్టి మహోత్సవము, ఎన్నముద్ద వేళ, జెండావందనము, గ్రామోత్సవానికి రుక్మిణి, సత్యభామ, కృష్ణస్వామి వారు బయలుదేరుతారు. పద్మావతి నగర్ ఆర్చి, శ్రీనివాస్ నగర్ సెంటరు, కోలాటము, చెక్క భజన, డ్రమ్స్ మొత్తం స్వామి బయలుదేరును. స్వామివారు తిరిగి దేవాలయానికి బయలుదేరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గణేష్ నిమజ్జన మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఈ నెల 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడా భారతి ఆధ్వర్యంలో 3K రన్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన క్రీడా భారతి ప్రతినిధులు. నంద్యాల పట్టణంలోని 24వ వార్డులో ఆక్రమణల తొలగింపు. ఆటల పోటీలను నిర్వహించకపోవడంతో నిరుత్సాహంతో వెనుదిరిగిన క్రీడాకారులు. పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ మందిరంలో అత్యంత వైభవోపేతంగా శ్రీకృష్ణ జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.